నిన్న నైట్ నేను పడుకునే ముందు ఫేస్బుక్లో ఒక వీడియో చూసానండి. ఒక అమ్మాయి ఏదో ఫిలిం డైరెక్టర్స్ గురించి ఏదో మూవీస్ డైరెక్టర్స్ గురించి ఏదో చెప్పింది. దాంట్లో అన్ని పాయింట్లు కరెక్ట్గా చెప్పింది మ్యాక్సిమమ్. కానీ 2 పాయింట్లు మాత్రం నాకు అసలు పడుకునే ముందే నాకు చాలా తెలుగు సినిమా అంటే ఇప్పుడు తెలుగు సినిమాకి ఆత్మగౌరవం లేదా? ఆ సినిమాతో మనకు వచ్చిందా? కాదు కదా. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అదొక సినిమా, అంతే, అంతవరకే. సినిమాకి వెళ్ళామని చూసాం, వచ్చాం. అమ్మాయి కూడా చెప్పాలి నేను, అసలు ప్రేమ అంటే ఏంటి? ఒక అమ్మాయిని చూసి అబ్బాయికి నచ్చింది. అమ్మాయి నచ్చినప్పుడు వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేనంటే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలనుకున్నాడు. చెప్పగానే అమ్మాయి నమ్మేది కదండి. నమ్మితే అది అంత ఈజీగా అయిపోతే ప్రతి వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అలా భూమి మీద. అది తీసుకుని మన సినిమా అమ్మాయి చెప్పినట్టు బాహుబలి సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ తనకి ఒక మాస్క్ దొరుకుతుంది. ఆ మాస్క్ని ఇలా ఇసుకలో పెట్టి దాన్ని ఎలా చేయబెట్టి పైకి లేసేటప్పుడు ఆ ప్రింట్ పడడం, దానికి అమ్మాయికి కొంచెం హెయిర్ అది వేసి తనకు వచ్చిన ఒక ఇమాజినేషన్ది ఊహించుకుంటాడు. సో ఆ అమ్మాయిని చూడాలన్న ఇదితోని దానిపైకి ఎక్కుతాడు. దానిపై ఎక్కిన తర్వాత అది ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కాడో రాజమౌళి గారు చాలా బాగా చూపించారు. ఏదో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి ఒక 6 feet 7 feet ఎక్కిన గోడ కాదు కదా. చాలా ఇది కష్టపడి అతను ఎక్కాడు. ఎవరి గురించి ఎక్కాడు? అమ్మాయి గురించి కదా. అక్కడ అతను రాజ్యం ఉందా అబ్బాయికి తెలియదు కదా. ఎవరు? ప్రభాస్ గారికి తెలియదు కదా అక్కడ రాజ్యం ఉందని. కేవలం ఒక అమ్మాయి గురించే ప్రభాస్ అక్కడికి వెళ్ళాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అంటే ఏంటి? చూడగానే ప్రేమ వచ్చేది కదా. దాన్ని లస్ట్ అంటారు, లవ్ అంటారు. అబ్బాయికి అమ్మాయి మీద ఫస్ట్ ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని అమ్మాయి చెప్పడానికి వెళ్ళాడు పైకి. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఫస్ట్ మీద ఆ సీన్ కరెక్ట్గా చూసుకొస్తే, దాని ప్రీ సీన్ చూసుకొస్తే తమన్నా ఫస్ట్ ప్రభాస్ని చూసి తన మీద కత్తి దోస్తుంది కానీ ఏదో వచ్చేవని వెళ్ళి హక్ చేసుకోదు. 1 2 అలా ప్రభాస్ అని అక్కడ రేపు అనేది ఏం జరగలేదండి. రేపు అన్న ఇది అక్కడ ఏం అటు రాజమౌళి గారు తీయాలని అనుకోలేదు, ఇటు అది అతను అలా అనుకోలేనప్పుడు కేవలం చూసిన మన తప్పే అవుతుంది, అర్థం చేసుకుని మన తప్పే అవుతుంది. తను వెళ్ళి ఆ అమ్మాయి అందం తనకి చూపించాలనుకున్నాడు. చూపించడంలో ఆ అమ్మాయి చెప్పినట్టు అసలు ఎగ్జాంపుల్గా సంబంధం ఉందండి? ఏదైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న సోల్జర్కి వెళ్ళి ఈ అమ్మాయి అందాన్ని చూపించాలనుకున్నాడు, కానీ వీడు అనుకున్న ఇదిలో అమ్మాయిని చూడని మాత్రం అనుకోలేదు. అది చాలా తప్పైన మాట. అది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. రాజమౌళి గారు అంత కష్టపడి తీసి ఇన్ని జాగ్రత్తలు తీసే సినిమా తెస్తే ఆ సినిమాలో ఒక సీన్ తప్పుగా అర్థం చేసుకుని రాజమౌళి గారిని తిట్టారు. ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి చెప్పిన మాటలు అన్నీ కరెక్టే, తప్ప నేను అనట్లేదు. కానీ అంత సినిమా తీసిన రాజమౌళి గారు ఒక చిన్న సీన్లో ఒక సీన్ గురించి ఇంత సీన్ క్రియేట్ చేసింది అమ్మాయి. ఈ అమ్మాయి తీసింది మొత్తం, ఈ సినిమా మొత్తం, ఈ వీడియో మొత్తంలో ఆ చిన్న తప్పు ఉండకుండా చూసుకోవాలి కదా. చిన్న తప్పులు చూసుకున్నప్పుడు తనంటూ తాను ఏం చేస్తుందో చూసుకోవాలి కదా. మిగతా అంతా చెప్పింది కరెక్ట్ అయింది, మేము ఒప్పుకుంటాం. కానీ ఆ ఒక్క మాట మాత్రం నాకు అసలు చాలా నచ్చని మాట అది. అక్కడ కరెక్ట్ మీకు మళ్ళీ ఖాళీ ఉంటే ఇల్లు సినిమా ఒకసారి చూడండి. ప్రేమ అనేది నమ్మకం నుంచి పడుతుంది. అంటే నా గురించి నువ్వు వచ్చావా అని దూరం అన్ని దాటుకుని నా గురించి వచ్చావా అని అంత దూరం అన్ని అడ్డంకులు ఎదుర్కొని వచ్చిన ఒక అబ్బాయి మీద అమ్మాయికి నమ్మకం పుట్టి ఆ నమ్మకం నుంచి ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇష్టపడి దగ్గరికి వచ్చారు. దాని రేపుని ఎలా అంటారండి? అంటే పెళ్లి చేసుకుని ప్రతి వాళ్ళు రేపు చేసుకున్నట్టున్నా? అసలు రేపు అంటే అర్థం ఏంటి? మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి, అంతేగాని ఏదో మీ ఫ్రస్ట్రేషన్లో వేరే అదర్ ఇది అన్ని పెట్టేసుకొని దానికి ఎలా మాట్లాడేసి ఇవన్నీ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఆవిడ చెప్పిన మాటలకి ఆవిడిచ్చిన ఉదాహరణకి అసలు సంబంధమే లేదండి. ఒకటి, ఆ ఆర్టికల్ రాసిన ఆవిడ ఏం రాసిందో నేనైతే ఇప్పుడు చదవలేదు. నేను సినిమా చూసింది కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుతున్నాను. ఇష్టం తర్వాత ఇప్పుడు ఒక అబ్బాయికి ఇష్టం ఉండి చేసుకునేది రేపు అవ్వదు కదా. ప్రేమ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరు దగ్గర అయ్యారు, అంతేగాని దానిలో రేప్ అన్న ఒక వాళ్ళిద్దరి మధ్య ఉన్న వాళ్ళ లవ్ ద్వారా వచ్చిన రొమాన్స్ రేప్ అని అలాంటి మాటలు పెట్టి అనడం మాత్రం చాలా తప్పది. ఇంకోటి ఏంటంటే
అమ్మాయిల నుండి ఇప్పుడు చదువుకొని పైకి వచ్చాడు అంటే చదువు అతనికి మిగతా అన్ని నేర్పుతుంది కదా, చదువు ఏంటి డిసిప్లిన్ నేర్పుతుంది, పరాయిని ఎలా గౌరవించాలో నేర్పుతుంది, ఇన్ని నేర్పుతుంది కదా. చదువుకోలేకపోయినాడు కూడా ఇప్పుడు ఒక అతను ఒకటి అచీవ్ చేశాడు, ఒకటి సాధించాడు, ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఆ ఒక్క దాంట్లో ప్రావీణ్యం ఉండి సరిపోదు కదా, మిగతా అన్నింటిలోని వీళ్ళతో ఎలా మాట్లాడాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్కి వెళ్ళి మాట్లాడాలి. ఏంటో నువ్వు నేను స్టోరీ చెప్పి సినిమా తీయట్లేదంటే అటు తీడు కదా, వెళ్ళి లౌక్యంగా అందరితో ఉండాలి, అందరితో మాట్లాడాలి, అప్పుడే వాళ్ళు సినిమా తీస్తారు. అన్ని చూసి అంత కష్టపడి 3 సంవత్సరాలు సినిమా తీసిన దాంట్లో తీస్తే మీరు కొత్తగా సినిమా చూసారు, మీకు అదేదో పాట నచ్చలేదు, ఏదో మీరు టెక్స్టింగ్ చేస్తూ సినిమా చూసారు, లేకపోతే పక్కకి తిరిగి చూసారు, సీన్ మిస్ అయిందో మధ్యలో సీన్ మిస్ అయిందో నాకు తెలియదు. కానీ ఆ ఒక్క పాట మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. మీరు అన్న మాటల్లో అసలు మీరు చెప్పిన ఉదాహరణకి దానికి అసలు సంబంధమే లేదు. ఏదో 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 చెప్పడానికి అందరికి వినడానికి బాగుంటుంది కానీ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఉంది నాకైతే. అక్కడ జరిగింది ఏంటి అని మీరు మళ్ళీ సినిమా చూసుకుని ఒకసారి మళ్ళా మీరు కూర్చొని ఒంటరిగా ఒకసారి ఆలోచించుకోండి. ఒక అబ్బాయి తనకి ఇష్టమైన అమ్మాయిని తన ప్రేమను చూడడానికి కోసం అన్ని కొండలెక్కి అన్ని ఎక్కి అటువైపు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నా కోసం నన్ను చూడడానికి ఎంత దూరం వచ్చావా అన్న ఒక్క పాయింట్ సంబంధం అతను ఇష్టపడుతుంది. అది బేసిక్ పాయింట్. ఇప్పుడు ఆ పాయింట్ అనేది అక్కడ లేకపోతే ప్రభాస్ అంత కష్టపడి కొండలు ఎక్కడం చూపించక్కర్లేదు, చూపాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ డబ్బులు కూడా మిగులుతున్నాయి. అసలు కథ అంటే ఇలా వెళ్ళాలి, కథ ఇది కథ ఇలాగని ముందు అన్నీ అనుకొని దాని తర్వాత తీస్తారు. ఏమన్నా ఆవిడ తెలియదంటే కథ రాసిన పెద్ద అని తెలియదా ఆ సీన్ అలా ఉండకూడదని? రేప్ సీన్ పెడతారా? మన ఇప్పుడు ఒకరు ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచిందని అందరూ అంటున్నారు. ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచే సినిమా అయితే మన ఇండియన్ కల్చర్ గురించి తప్పుగా చూపించరు కదా, పక్కన వాళ్ళకి చూపించరు కదండి. చూపించేలా ఉంటే దానికి ఆ సినిమాకి ఎంత పేరు వస్తుంది? ఏదో మీరు అపార్థం చేసుకొని అందరికీ ఇలాగా సినిమా చూడలేని వాళ్ళకి ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేయడం మానేసి ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడే మాట 2-3 సార్లు ఆలోచించుకుని అప్పుడు కరెక్ట్గా చెప్పండి. మిగతా మాటలేంటి బాగానే చెప్పారు. నాకు అనిపించింది అత్తారింటి దారేది సినిమాలోని అతన్ని కొట్టడం తప్పే, ఎంఎస్ నారాయణ కొట్టడం తప్పే. ఆడి వయసులో చాలా పెద్ద మనిషి. చిన్నపిల్లలు చూసి సినిమాలు ఏమనుకుంటారు, కోపం వస్తే ఎవరిని కొట్టచ్చు అనుకుంటారు. అది మాత్రం కరెక్టే, నేను మాత్రం అప్రిషియేట్ చేస్తుందండి. ఆ ఒక్క మాట మాత్రం, ఎందుకంటే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ మీద నాకు చాలా గౌరవం ఉంది. దాని గురించి ఎవరైనా చిన్న తప్పుగా మాట్లాడుకుంటే నాకు నిజంగా చాలా బాధ అవుతుంది. అంత బిజీ షెడ్యూల్లో కూడా మేము ఒక అమ్మాయి ఒక సినిమా గురించి పెట్టిన వీడియో, అమ్మాయి మీద గౌరవం, అమ్మాయి ఒక మంచి విషయం చెప్తుంది అన్న కారణంతో వీడియో ప్లే చేసి చూసాం మేము. దాంట్లో అంత బాగానే చెప్పారు కానీ ఆ ఒక్క విషయం మాత్రం నాకు నచ్చలేదు. మీరు ఎంత బాగా ఆలోచించిన ఒక్క మాత్రం ఎందుకు ఆలోచించలేపారు నాకు ఇప్పటికీ బాధపడుతుంది, బాధ చేస్తుంది. ఆ ఒక్క ముసులుని మీరు ఆలోచన చూసుకోండి.